వెల్కమ్ టు V10 న్యూస్. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక సత్యనారాయణపురంలో వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించడంతో ఆ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ మాచెల్ల రామకృష్ణ. ఈ సందర్భంగా డాక్టర్ మాచెల్ల రామకృష్ణ మాట్లాడుతూ, చదువు అనేది పెద్ద పెద్ద స్కూళ్లలో చేర్పించడం కాదని, టాలెంట్ అనేది ప్రతి విద్యార్థికి ఆ గురువులు చెప్పే బోధన బట్టి ఉంటుందని, చిన్న స్కూల్ అయినా సరే మంచి ఉత్తీర్ణత రావడం చాలా సంతోషకరంగా ఉందని, ఎక్కువగా ఈ స్కూల్ పిల్లల వారి తల్లిదండ్రులు పేద మధ్యతరగతి కుటుంబాలని తక్కువ ఫీజులతోనే మంచి విద్యను అందజేసిన వారి భవిష్యత్తుకు బాస్ట్ గా నిలుస్తున్న వికాస్ రెయిన్బో యాజమాన్యానికి, స్టాఫ్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్ రెయిన్బో స్కూల్ అధినేత పుట్టి రామచంద్రశేఖర్, స్కూల్ సిబ్బంది, ఆర్కే వారియర్స్ తదితరులు పాల్గొన్నారు. అంటారు మా పిల్లల్ని ఆ స్కూల్లో చదివించా, ఈ స్కూల్లో చదివించాం అన్నారు. మరి అతి పేద మరి వికాస్ స్కూల్ అంటేనే చాలా మంది పేద తరగతి మధ్యతరగతి కుటుంబాలు వచ్చి చదువుకునే మరి స్కూల్. మరి ఆ స్కూల్లోనే మరి ముగ్గురు మరి ఆడపిల్లల్లో అత్యధిక మార్కులు సాధించి ఈ రోజు వికాస్ రెయిన్బోని 571 మార్కులతో ఫస్ట్ క్లాస్ గా వచ్చిన నాగరిష్క మా మళ్ళీ అలాగే 570 పేరేంటమ్మా హమీదునిసా. చూసారు కదా, ఇక్కడ కులాలు మతాలు మరి ఏమీ లేవు, కానీ అందరూ కలిసి అలాగే 568 గాయత్రి. ఈ ముగ్గురు చూసారు కదండి, ఇక్కడ కులాలకు మతాలకు ఏమీ లేకుండా అందరూ ఐకమత్యంతో కలిసి చదువుతో పాటు సమాజానికి కూడా విలువలు చెబుతూ మరి ఇంత విద్యగా అందిస్తున్న ముఖ్యంగా మన కరెస్పాండెంట్ పుట్టి రామచంద్రశేఖర్ గారికి, అలాగే ఈ స్కూల్ సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఉంటారు, చూస్తూనే ఉన్నాం మేము, ఎంత మట్టికి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మేము హై రేంజ్ లో చెప్తూ ఉంటారు. మరి ఈ గుడివాడ పట్టణంలో మరి వికాస్ స్కూల్ మరి అంత ప్రపంచంగా 570 ఉండడం అంటే చాలా మరి ప్రపంచం అది. సో ఏదేమైనా సరే చాలా మంది స్కూల్ చూడడం కాదు, ఆ స్కూల్ ఈ స్కూల్ చూడడం కాదు, మనం వాళ్ళు చదివే విద్యార్థులు మరి గురువులు ఏ విధంగా క్రమశిక్షణ, ఆ విద్య ఏ విధంగా చెప్తున్నారని ఆలోచించి ఇలాంటి స్కూల్లో జాయిన్ చేపిస్తే మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉన్న ఆలోచన. ఇంత అవకాశం ఇచ్చిన మరి అదే మళ్ళీ అలాగే చూడండి, ఆ డిజిటల్ మరి సిస్టమ్ మీద మరి వీళ్ళకి విద్య అందించడం కూడా జరుగుతుంది. ఏ విధంగా ఈ స్కూల్ సిబ్బందికి అలాగే పుట్టి రామచంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు చందల్ నాగరిషిక. నేను వికాస్ రెయిన్బో స్కూల్లో చదవడం వల్లనే 571 తెచ్చుకున్నాను అని అనుకుంటున్నాను. ఇదంతా మా ప్రిన్సిపల్ సార్ వల్లే అని బాగా భావిస్తున్నాను. ఆయన ఎంతో కృషి చేయడం వల్లనే మేము ఈరోజు ఈ స్టేజ్లో నిలిచాము. అండ్ మా వాణి మేడం మాకు ఎన్నో మోరల్ వాల్యూస్ నేర్పించారు. అంటే యాజ్ ఎ స్టాఫ్గా వాటిని పక్కన పెట్టడం కాదు, నా దృష్టిలో అయితే అందరికంటే వాణి మేడమే ఎక్కువ అని నేనైతే చెప్తాను. అండ్ మా స్కూల్లో డిసిప్లిన్ అంటారా, అందరికంటే బెస్ట్లో ఉంటుంది మా స్కూల్. ఎవరిని అడిగినా సరే మీరు వికాస్ రెయిన్బో స్కూల్లో చదువుతున్నారా, అదెక్కడా అని అడుగుతారు. కానీ ఇప్పుడు చెప్పండి, 571 వచ్చినాయి వికాస్ రెయిన్బో స్కూల్కి, సత్యనారాయణపురంలో ఉంది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఆర్కే అంకుల్ కూడా ఇక్కడే చదివారంట. ఆయన కూడా ఇప్పుడు బెస్ట్ పొజిషన్లోనే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నా పేరు అబ్దుల్ హమ్దునిసా. నేను ఈరోజు వికాస్ రెయిన్బో స్కూల్లో చదువుకోవడం వల్ల నాకు 600కి 570 మార్కులు వచ్చాయి. దీని పూర్తి కృషి ఖచ్చితంగా మా ప్రిన్సిపల్ సార్కి ఇవ్వాలి. నేను ముందుగా ఒక చదవని స్టూడెంట్ని, కానీ నన్ను ఈరోజు ఈ స్కూల్ సెకండ్ వచ్చే స్టేజ్కి తీసుకొచ్చానని అది ఖచ్చితంగా ఆయన వల్లే. ఒకనాడు ఆయన నాకు ఈ స్కూల్ నేను వదిలి వెళ్ళిపోవాలనుకుంటే ఆయనే నన్ను నుంచోబెట్టారు ఇక్కడ, నా భవిష్యత్తు ఎక్కడ పాడైపోతుందని. ఆయన వల్లే నాకు ఈరోజు ఇంత పెద్ద పొజిషన్ వచ్చింది. మాకు చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, అందరూ చాలా బాగా చెప్తారు. మేము డిసిప్లిన్ కాదు, ప్రతి దాంట్లోనూ మా స్కూల్ చాలా ముందుంది. కల్చరల్ యాక్టివిటీస్ ప్రతిదీ మా స్కూల్లో ప్రతి ఒక్కటి జరిగిద్ది. ఒక స్ట్రెస్ మాత్రమే మాకు ఇవ్వకుండా ప్రతి ఒక్కటి ఇచ్చి మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తారు. మాలో ఉన్న ప్రతిభను బయటికి తీయడానికి చాలా రకాల యాక్టివిటీస్ మాకు ఇచ్చేస్తారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా వాణి మేడం మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తారు. మేము ఎంత వీక్ గా ఉన్నా మీరు చేయగలరు, మీరు ఇచ్చేస్తారు, అది మీరు వెనకడుగు వేయకూడదు అని ఈరోజు నాకు ఇంత పెద్ద ఘనత వచ్చిందని నేను ఎంతో సంతోషపడుతున్నాను. ధన్యవాదాలు. మొదటిగా నాకు 600కి 568 వచ్చింది. దీనికి గల కారణం రాము సారు, మా ఫ్యాకల్టీ, అలాగే వాణి మేడం, అరుణ మేడం, వీళ్ళందరూ నన్ను ప్రోత్సహించి నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు అని
ప్రోత్సహించడం వల్లే నాకు ఇంత వచ్చింది. మొదటిగా మా స్కూల్లోని 5 నుంచి నైట్ 9 వరకు చదివిస్తారు. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఎంతటి మొద్దు వాళ్ళైనా బాగా అన్ని మంచి మార్క్స్ స్కోర్ చేసుకోగల టాలెంట్ వాళ్ళు మనకి ఇస్తారు. అలాగే నేను మొదటిగా అరుణ మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను చేయలేను అన్నప్పుడు నన్ను ప్రోత్సహించి నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు అని ఎంతో ప్రోత్సహించిన అరుణ మేడంకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్. బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఇన్ డిసిప్లిన్. నమస్కారం అండి. ఈ రోజున వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే మా స్కూల్లో చందల నాగరిషిక అనే పాప 571 మార్కులతో మా స్కూల్లో ప్రథమంగా నిలవడం జరిగింది. అలాగే అబ్దుల్ హమదునిసా స్కూల్ సెకండ్ గాను, జి భావన గాయత్రి స్కూల్ థర్డ్లో వచ్చి మా యొక్క స్కూల్ యొక్క పైరు ప్రతిష్ట నిర్వహణ చేశారు.